డాక్టర్లు పెద్ద పెద్దోళ్ళు డబ్బులు ఉండోళ్ళు మరి ముఖ్యమంత్రితో అవసరం కదా పాపం పిలిస్తే రాకపోతే అట్టాక మీరు చూశారుగా బంగారు కుటుంబాన్ని పిలిచిన వాళ్ళేమో వెళ్ళిపోయారు పాపం వీళ్ళు మాత్రం అట్టాగే ఉన్నారు ఉండక తప్పదాళ్ళు ఎందుకంటే వాళ్ళ సంతకాలు కావాలి ముఖ్యమంత్రి గారి సంతకాలు కాంట్రాక్టర్లు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ముఖ్యమంత్రి గారితో ప్రభుత్వంతో పనులు ఉంటాయి కాబట్టి ఈ బంగారు కుటుంబం వాళ్ళు మాత్రం ఈ బంగారు కుటుంబం లేదు బూడిద లేదు ఈ సొల్లు మేము వినలేక చేస్తున్నామని వెళ్ళిపోయారు ఏం చెబుతాయండి సొల్లు దాని మీద ముఖ్యమంత్రి గారు నీతి నిజాయితీకి మారిపోయారు ఎవరు నమ్ముతాడండి నీతి నిజాయితీకి మారిపోయారు నేను ఇంతవరకు తప్పు చేయలేక తప్పు చేయను తప్పు చేయలే పుట్టిన దగ్గర నుంచి తప్పులు తప్ప ఏమైనా ఉన్నాయా చంద్రబాబు నాయుడు ఇంకో మాట అన్నాడు నేను ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశా క్రమశిక్షణగా పనిచేశా నువ్వెక్కడ ఎన్టీ రామారావు దగ్గర పనిచేసావు స్వామి ఆయన పనే చేసేసావు నువ్వు ఎన్టీ రామారావు గారి దగ్గర ఏం పనిచేసావు నువ్వు నాకు అర్థం కదా నువ్వు ఇందిరాగాంధీ దగ్గర పనిచేసావు మొట్టమొదట ఎమ్మెల్యేగా పనిచేసావు మంత్రిగా పనిచేసావు నేను ఎన్టీ రామారావు గారి దగ్గర క్రమశిక్షణగా పనిచేశా అని వాళ్ళు డప్పాలు కొట్టుకుంటా ఉన్నావు మొత్తం ఆయన పైన మాత్రం సఫా చేసేసావు నువ్వు వెళ్ళి ఇది దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇవాళ చేస్తున్నటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు బంగారు కుటుంబం అని చెప్పేసి అందరినీ మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తన కుమారుణ్ణి ఏ విధంగా ల్యాండ్ చేయాలి రాజకీయాల్లో అట్టట మంగళగిరిలో ల్యాండ్ చేశాడు ఒకసారి ఓడిపోయినా ఇప్పుడు తన ముఖ్యమంత్రి సీట్లో ఎలా ల్యాండ్ చేయాలి అనే ఏకైక తాపత్రయం తప్ప నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి రాత్రి బాగా నిద్రపోతాడంట పడుకునే ముందు ప్రజలకు ఏం చేశాను ఇవ్వాలని ఆలోచిస్తాడంట మనం రేపు పొద్దున్న లేచి ప్రజలకు ఏం చేయాలో అని ఆలోచిస్తాడంట ఇక నమ్మాలి మనం నీదంతా నీ జీవితం మొత్తం ఏ విధంగా ఈ దేశాన్ని కొల్లగొట్టుకోవాలి ఏ విధంగా నీ కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకోవాలి ఏ విధంగా మీ అబ్బాయిని ఒక అసమర్థుడైన అజ్ఞాని అయిన పుత్రుణ్ణి ఏ విధంగా ఈ రాష్ట్రం మీద రుద్దాలి ఇదే ఆలోచన తప్ప ఏ విధమైన ఆలోచన అయినా ఉందా అని నేను అడుగుతా ఉన్నా పేదరిక నిర్మూలన చేయదలుచుకున్న వాడు రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అనేక విధులున్నాయి ఆ విధులన్నీ పక్కకు నెట్టేసి ప్రైవేటు పరం చేసేటటువంటి కార్యక్రమం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు రేపు కూడా 26,000 కోట్లు తీసుకొస్తున్నాడు అప్పు అమరావతి కోసం అవన్నీ బంగారు కుటుంబాలకు ఇస్తాడు నిజమైన బంగారు కుటుంబాలు కాదు ఆయన చుట్టూ ఉండే కుటుంబాలు వాళ్ళు బాగా సంపాదించుకుంటారు అప్పుడు మళ్ళీ పేదవాళ్ళని పిలిచి కాస్తా కోస్తా ఈమని ఇలాంటి బంగారు కుటుంబాలు నాటకాలు ఆడేటటువంటి పరిస్థితి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు సూపర్ 6 ఏమైందయ్యా అంటే P4 అంటాడు సూపర్ 6 ఎలక్షన్ ముందు చెప్పావు కదా సూపర్ 6 ఏం చేసామంటే అది చెప్పడంట P4 అంట P4 గురించి వాళ్ళ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పించేటటువంటి కార్యక్రమం చేస్తున్నాను నేను ఒకటే ఒక విషయాన్ని ఇక్కడ అడుగుతా ఉన్నా ఇవాళ రాష్ట్రంలో 1.4 కోట్లు 1,40,00,000 మంది వైట్ కార్డ్ హోల్డర్స్ ఉన్నారు అంటే బిలో పావర్టీ వాళ్ళు నువ్వు ఏ విధంగా P4లు చేస్తావా చంద్రబాబు నాయుడు గారు అంటే 8.6 లక్షల మంది ట్యాక్స్ హోల్డర్స్ ఉన్నారు అంటే ధనవంతులు ఉన్నారని లెక్క ఏమిటి విచిత్రమైనటువంటి పథకం నాకు అర్థం కాల ప్రజల్ని మోసం చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతిలో ఫ్రంట్ పేజీలో వేసుకోవడానికి ఇచ్చిన పథకం తప్ప పేద ప్రజలను బంగారు కుటుంబాలుగా చేసేటటువంటి పరిస్థితి లేనటువంటిది ఒక పెద్ద స్టంటు ప్రచారపు స్టంటు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలండి ఏ మాటకు ఆ మాట పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా మాట్లాడంటే తన మనసులో ఉన్నది చాలా బాగా స్పష్టంగా చెప్పాడు అదేమిటంటే ఆయన చెప్పిన మాటలు చెప్తాను నేను వేరేగా చెప్పను మన దగ్గర సత్తా లేనప్పుడు ప్రజలకు ఉపయోగపడే సత్తా గాని బలం గాని సమర్థత గాని తెలివితేటలు ప్రతిభ ఒక నాయకుడి దగ్గర ఉన్నప్పుడు అది ఓట్లు చీలకుండా అది ఇస్తే ప్రజలకు బలం చేకూరుస్తుందని 2014 నుంచి చంద్రబాబు నాయుడు గారికి తన మద్దతు ఇస్తున్నాడట అంటే ఏంటి ఆయన చెప్పేది మన దగ్గర సత్తా లేదు పాపం ఆయన దగ్గర సత్తా లేదంట సత్తా ఉంది ఎవరు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు సత్తాగా ప్రజలకు మేలు చేసే సత్తా ఆయనకుందంట ప్రజలకు మేలు చేసే సత్తాతో పాటు పరిపాలించగలిగిన సమర్థత ఆయన దగ్గరే ఉందంట ఆయన జీవితంతకాలం ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారంట ఈయనేమో కింద సేవ చేస్తాడంట ఇది జరిగినటువంటి విషయం 2014 నుంచి ప్రయత్నం చేస్తున్నాను నేను ఎందుకు ఈ విషయాన్ని నొక్కి నొక్కి చెబుతున్నానంటే చాలా మంది పాపం పిచ్చోళ్ళు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి
పవన్ కళ్యాణ్ సీఎం అని అరుస్తుంటారు కదా, మొత్తాన్ని సస్పెండ్ చేస్తాడు. జాగ్రత్త అరిశారంటే పిచ్చి పిచ్చిగా. ఆయనకి కావాల్సింది సీఎం, కావాల్సింది చంద్రబాబు నాయుడు. మీరేంటి మధ్యలో పవన్ కళ్యాణ్ సీఎం సీఎం అంటే ఊరుకునేటువంటి పరిస్థితిలో లేడని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఆయనకి సత్తానే లేదంట. ఏమండి నాకు అర్థం కాదా? ఎవరైనా నాకు సత్తా లేదని అనుకుంటాడా పోటీ చేసేటప్పుడు? నాకు ఈ సందర్భంగా ఒక సి నారాయణ రెడ్డి గారు రచించినటువంటి ఒక గేయాన్ని ఇక్కడ మీకు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న మాకు ఉగాది సందర్భంగా మా సెంట్రల్ ఆఫీసులో మా నారాయణమూర్తి గారని ఆయన చదివి వినిపించారు. నాకు బాగా నచ్చింది, ఇవాళ అది గుర్తొచ్చింది. నా దగ్గర సత్తా లేదంటున్నా పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, అయ్యా ఆ జన సైనికులకి, వీర మహిళలకి మీకు కూడా చెప్తున్నా, నా దగ్గర సత్తా లేదో అంటున్నా ఆ పవన్ కళ్యాణ్ గారికి చెప్పమని చెప్తున్నా. సత్తా లేదంటే ఎక్కడి నుంచి వచ్చిందండి సత్తా? ప్రయత్నం చేయాలి కదా, ప్రయత్నం చేస్తేనే సత్తా వచ్చేది. అదే శ్రీనారాయణ రెడ్డి గారు చెప్పాడు, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, కరగనిదే కొవ్వొత్తి కాంతినెలా ఇస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, మరగనిదే నీరు ఎలా మబ్బు రూపు దాలుస్తుంది, నలగనిదే అడుగులెలా నర్తించబడతాయి, మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది, మలసనిదే రాయి ఎలా శిల్పంగా మారుతుంది. అయ్యా పవన్ అన్నా, అసలు నువ్వు ప్రయత్నం చేస్తే కదా. నేను ప్రయత్నం చేయను, మా చంద్రబాబే ముఖ్యమంత్రి, నాకు అన్ని సదుపాయాలు బ్రహ్మాండంగా అందుతున్నాయి, ఇంక చాలు, నాకు ఇంకేం అవసరంలా. మళ్ళీ సదుపాయాలంటే వాళ్ళ కోపం వస్తుంది. నేను చెప్తే వాస్తవం చెబితే మళ్ళీ కోపం వస్తుంది. మా వీర మహిళలకి, జన సైనికులకి చంద్రబాబు గారికి కోపం రాదు. పవన్ కళ్యాణ్ గారి కోపం వచ్చి 2 చెప్పులు పైకెత్తాడు. సదుపాయాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. సదుపాయాలు అంతకంటే పాత మాటే, ప్యాకేజీ బ్రహ్మాండంగా అందుతుంది. ఏ నెలకు ఆ నెల ఎంత కావాలంటే అంత శుభ్రంగా డేట్ వారీగా అందుతుంది. అందువల్ల ఇక నాకు అనవసరం, నా దగ్గర సత్తా లేదు. తీసుకోవడం సేవ చేయటం, తీసుకోవడం. పవన్ కళ్యాణ్ గారు ఉన్న డబ్బులన్నీ లెక్క ఒక మాట అన్నాడు, నీతి నిజాయితీ కలిగినటువంటి పరిపాలన. నేను ఎక్కడ తప్పు చేయను, ఈయన తప్పు చేయడు, మానేసేటి తప్పు చేయటం. ఆయన వచ్చి మంగళగిరి ఆయన లెక్కంతా ఆయనే, వసూళ్ళన్నీ ఆయనే, ట్రాన్స్ఫర్లకు ఆయనే, కమిషన్లు ఆయనే, అన్ని కలెక్ట్ చేయటం, లెక్క చేయటం, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పంపడం, పవన్ కళ్యాణ్ ఏమో నాకు సత్తా లేదు అంటాం. ఇది స్టంటు. ఏంటో నాకు అర్థంగా. నిన్న పాపం చూశాను నేను డయాస్ మీద, చంద్రబాబు నాయుడు గారి బొమ్మ ఉంది, మార్గదర్శి బంగారు కుటుంబం. మార్గదర్శి అంటే నాకు అది గుర్తొచ్చింది. ఎవరిది? రామోజీరావు గారు మార్గదర్శి. అందరికీ టోపీ పెట్టి డబ్బులు చేసుకుని ఇవాళ కోర్టుల్లో ఉన్నటువంటి పరిస్థితి. బంగారు కుటుంబం అంటేనేమో 2 కుటుంబాలు గుర్తొచ్చినాయి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, బంగారు కుటుంబాలు, అన్నాదమ్ములు, అట్లా విధంగానే తండ్రి కొడుకులు. కానీ ఆ బొమ్మ వెనకాల చిట్టి బొమ్మలు ఉన్నాయండి 2. ఒకటేమో బాగా భూతది పవన్ కళ్యాణ్ది, రెండోదేమో లోకేష్. ఈ 2 కాంపిటీషన్గా ఉంటున్నాయి, ఎక్కడ తీట్లా. పవన్ కళ్యాణ్ పెట్టగానే పక్కనే లోకేష్ కూడా పెడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు కనపడ్డాడు మన ప్యాకేజీ రాజా, కానీ చిట్టి రాజా కనపడలేదే, మా పసిరాజా కనపడలా, మా బాలరాజా కనపడలా, మా పప్పు రాజా కనపడలే. ఎక్కడికి వెళ్ళాడు? క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళాడు అనుకుంటా. బహుశా శని ఆదివారం సెలవు ఆయనకి, క్రికెట్ బెల్లం కూడా ఆడుకోవడానికి వెళ్తాడు. శని ఆదివారం ఆయనకి సెలవు, మన చంద్రబాబు నాయుడు గారికి 15 రోజులకు ఒకసారి సెలవు, మన పవన్ కళ్యాణ్ గారికి ఏమో మరి ఎప్పుడు సెలవు వస్తుందో ఎప్పుడు ఉండదో తెలియదు.